హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళాము. ఇది అనుకోకుండా బయలుదేరాము బస్కి. ఏ టైంకి ఉంటే ఆ టైంకి వెళ్దామని ఈవినింగ్ 8 PM కల్లా బయలుదేరాము. అందరం రెడీ అయిపోయాము, లగేజ్ ప్యాక్ చేసుకొని దేవుడికి దీపారాధన చేసుకొని స్టార్ట్ అయిపోయాము. 8 గంటలకి బస్ స్టాండ్కి వెళ్తే 9 గంటలకు వచ్చేసింది బస్సు. 9 గంటలకు ఉంది బస్సు. 9 గంటలకు స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా తిరుపతి బస్ స్టేషన్లో దిగాము. మేము 300 రూపాయల టోకెన్లు బుక్ చేయలేదండి, సడన్గా అనుకోకుండా వెళ్ళాము. అక్కడే కొంచెం సేపు బస్ స్టాండ్ దగ్గరే కొంచెం సేపు చూసి బస్ స్టాండ్ దగ్గర దిగేసి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీనివాస నివాసంలో 300 రూపాయల టికెట్లు ఇస్తారంటే వెళ్ళాము. చిన్నగా అక్కడ నుంచి నడుచుకుంటా, దగ్గరే కదా మా బస్ స్టాండ్కి, చిన్నగా నడుచుకుంటా అక్కడికి వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. ఇంకా మేము అక్కడికి వెళ్ళి చూస్తే టోకెన్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు, నైట్ 12 గంటలకు అని చెప్పేశారు. మేము ఎర్లీ మార్నింగే వచ్చేసాం, 5 కల్లా వచ్చేసాం కదా, 5:30 కల్లా వచ్చేసాం కదా, ఈవినింగ్ 12 దాకా ఎందుకు అని చెప్పేసి కొండపైకి బయలుదేరాము. ఫ్రీ దర్శనానికి వెళ్దామని చెప్పేసి బస్ ఎక్కేసాము. మళ్ళీ అక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కొండపైకి తిరుమల చేరుకునేసరికి 8 అయిపోయింది. 7:30 or 8 అయిపోయింది. కింద లేట్ అయిపోయింది, మాకు గంట వేస్ట్ అయిపోయింది. ఇంకా కొండపైకి వచ్చాక అనుకోకుండా వెళ్ళాం కదా, తెలీదు ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం వెళ్ళాము దర్శనం, ఫస్ట్ టైము. ఎప్పుడు టోకెన్స్ వాటితోనే వెళ్ళేవాళ్ళం, 300 రూపాయల టికెట్లు వేయించుకొని వెళ్ళేవాళ్ళం ప్లానింగ్ తోటి. ఈసారి అదేం లేదు, ఈసారి ఏ ప్లానింగ్ లేకుండా వచ్చేసాము. స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసాము. మనం అనుకుంటాం కానీ అప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. సంవత్సరం నుంచి వెళ్దాం అనుకుంటుంటే అలాగే లేట్ అయిపోయింది. సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది మేము వెళ్ళొచ్చి తిరుపతి. ఇది స్టార్టింగ్ పాయింట్. వెళ్తున్నామనే కానీ ఎలా ఉంటుందో ఏంటిదో, దర్శనం ఎలా అవుతుందో అనే టెన్షను. ఎప్పుడు బుక్ చేసుకోకుండా వెళ్ళలేదు, ఫస్ట్ టైము టోకెన్స్ బుక్ చేసుకోకుండా వెళ్ళడం. ఇది
అలిపిరి మెట్ల మార్గం అనుకుంటండి, నాకు తెలియదు, నేను ఎప్పుడూ నడిచి వెళ్ళలేదు, వెళ్ళాలి ఒకసారి. చెక్ పాయింట్ అండి, ఇది చెక్ పాయింట్ వచ్చేసింది. ఇక్కడ బస్సుల్ని అందరినీ లగేజ్ బ్యాగులన్నీ చెక్ చేస్తారు. ఇక్కడ చెక్అవుట్ అయిపోయి బయలుదేరాము మేము పైకి, కొండపైకి తిరుమల బయలుదేరాము. ఇంకా చెక్ ఇన్ అయిపోయింది. లగేజ్ బ్యాగులు అన్నీ తీసుకొని చెక్అవుట్ అయ్యాక బస్సు ఎక్కాం. మళ్ళీ అంట చెక్ పాయింట్. ఇప్పుడు ఆ పొడి పోలకి ఆ పొడి చల్లగుంది అటు కూడా చాలా బాగుంటుంది. కానీ కొండపైకి 10 నిమిషాల కన్నా ఎక్కువ చూడలేము, ఎందుకంటే బస్సు తిప్పే మలుపులకి నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా నేనేం వీడియో తీయలేకపోయాను. తర్వాత కొండపైకి వెళ్ళేసరికి 8 o'clock అయింది. రూమ్ కోసం క్యూలో నుంచున్నాము. అయితే 10 కల్లా రూమ్ వచ్చేసింది. 10 గంటల కల్లా రూమ్ వచ్చింది. కానీ నాకు వచ్చింది మధ్యాహ్నం 3-3:30 అయింది రూమ్ ఇచ్చేసరికి. వాళ్ళు చాలా ఫుల్ బిజీగా ఉంది. మామూలు బిజీగా లేదు. క్యూలోనే 2 గంటలు పట్టింది. ఎప్పుడు ముందుగానే రూము టోకెన్స్ ముందుగానే బుక్ చేసుకొని 300 రూపాయల టికెట్లు ముందుగానే బుక్ చేసుకొని ప్లానింగ్తో వెళ్తాము. ఈసారి ప్లానింగ్ ఏం 10 గంటల రూమ్ తీసుకొని రూమ్ టోకెన్ తీసుకొని బయటకు వచ్చేసాము. అక్కడ ప్లేస్ లేకుండా అక్కడ ప్లేస్ ఉంటే అక్కడ జనం ఉన్నారు. ఖాళీ లేదు. సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఫుల్ బిజీగా ఉంది. ఇది సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉంది కదా, లాస్ట్ డేట్స్ కదా, ఆ హాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇది వెనక వైపు సిఆర్ఓ ఆఫీసు ఎదురుగా ఉన్న హాలు వెనక వైపు. అక్కడ కొంచెం సేపు కూర్చొని 3:30కి వచ్చింది రూము. ఉదయం ఇంకా సాంబార్ రైస్ అదే కిచిడి లాగా పెడతారు కదా, తినేసి కూర్చున్నాము. 3:30కి వచ్చింది రూము. ఇది రూమ్ దగ్గర రూమ్ క్లీన్ చేస్తుంటే మేము ఫోటోలు దిగుతున్నాము. మాకే అర్థం కాదు.
వాళ్ళేమో